నేను నిధి. ఇప్పుడు నేను రాయబోయేది నా ఆఖరి పోస్ట్. ఇప్పుడు నా మర్డర్ అవబోతుంది. ఇంకా నన్ను కాపాడేందుకు కూడా ఇంకెవరు రారేమో. అన్ని ప్లేయర్స్ లానే నాకు ఒక కళ ఉంది. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరికి నా గురించి తెలియదు. నేను ఫేమస్ అవ్వాలనుకుంటున్నాను. అందరికీ నా పేరు తెలియాలి. నేను ఫేమస్ అయ్యేందుకోసం నా కోసం ఒక లోకాన్ని సృష్టించుకున్నాను. హలో నితి మ్యామ్, నేను మీ ఫ్యాన్ని. నాతో ఒక సెల్ఫీ తీసుకుంటారా? నితి, ఏమైందమ్మా? అబ్బాయి. ఏ కుర్రాడు? ఏం లేదు, మీరు వదిలేండి. ఏమైందమ్మా? ఇలా కమెంట్స్ చేసేందుకు వాళ్ళకి ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది? నన్ను అబ్యూస్ చేస్తున్నారు వాళ్ళు. స్టేట్ని రిప్రజెంట్ చేయబోతున్నాను నేను. నితి రిలాక్స్. సోషల్ మీడియాలో ఇలాంటివి మామూలే కదా, వాటిని నువ్వు పట్టించుకోవద్దు. వీళ్ళు నన్ను రేప్ చేస్తున్నారంటే మీరు నన్ను ఇగ్నోర్ చేయమంటారా? అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ ఎపిసోడ్లో ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీ అనూప్ సోనీని మీ అందరినీ స్వాగతిస్తున్నా. మన ఇమేజ్ చాలా ముఖ్యం ఉండటం వల్ల మనం చాలా కాన్షియస్గా ఉంటాం. కానీ ఏ కారణం లేకుండా ఒకళ్ళు మనల్ని అవమానించినా కానీ లేదా మనల్ని అవమానపరిచేలా మాట్లాడతాం కానీ వాటన్నిటిని మనం ఎలా ఎదుర్కొంటాం? ఈ విధమైన సమస్య ప్రతి ఒక్కరిని బాధకు గురి చేస్తుంది. ఈ కాలఘట్టానికి చెందిన టెన్నిస్ ప్లేయర్ అయిన నీతికి ఇదే సమస్య ఉండేది. కానీ ఈ కథలో చూసారంటే ఎన్నో షాకింగ్ విధమైన ట్విస్టులు ఉన్నాయి. వాటన్నిటి గురించి వాళ్ళు మాట్లాడదాం. 30 రోజులు 30 కేసులు అనే ఒక సిరీస్ లో ఈ కేసు గురించి మనతో డిస్కస్ చేయబోతున్నారు చాలా ఫేమస్ రిపోర్టర్ సాహిల్ జోషి. నమస్కారం, నేను మీ సాహిల్ జోషిని. క్రైమ్ పెట్రోల్ కు స్వాగతం. ఈ రోజు నేను తీసుకొచ్చింది కొన్ని విచిత్రమైనవి, దారుణమైన కేసులు. నా ఉద్దేశం మీరు వీటిని చూడడం చాలా ముఖ్యం. ఈ రోజు ఫ్రీడమ్ గురించి మనం మాట్లాడుతుంటాం. మన అభిప్రాయాలు తెలియజేయడానికి సోషల్ మీడియా అనేది చాలా ముఖ్యమైన ప్లాట్ఫామ్. కొన్నిసార్లు కొంతమంది అశ్లీలము, అరాచకాన్ని సృష్టించడానికి దీన్ని తరచుగా వాడుతూ ఉంటారు. ఈ రోజు జరుగుతున్న రేప్లు మన పరిస్థితిని దిగజారుస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో మరొకరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేనేమంటానంటే ఇలా కామెంట్ చేయడం చాలా ప్రమాదకరం. ఈ రోజు సోషల్ మీడియాలో జరుగుతున్న ఎన్నో రకాలైన విషయాలు కూడా చాలా వికృతంగా ఉంటున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు మనం చూడబోతున్న కేసు పత్రికల్లో చాలా మంది ఈ కేసు గురించి చాలా మంది చర్చించారు. క్రైమ్ జరిగిన విధానం, క్రైమ్ కున్న మోటివేషన్ చాలా విచిత్రంగా ఉంది. హలో జయంత్, నేను శబ్నం మాట్లాడుతున్నాను. ఇంక నేను అసలు ఆగలేను. శబ్నం, ఒక్క నిమిషం. నీ మాట వినను. నువ్వు ఇంకా నేను చెప్పేది వినకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను. నువ్వు చెప్పేది కరెక్టే. నువ్వు ఆత్మహత్య చేసుకో శబ్నం. ఏంటి నువ్వా ఇలా అంటున్నావు? నువ్వు చనిపోతేనే నా భవిష్యత్ అంతా బాగుంటుంది. శబ్నం, లేవమ్మా. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలని నా మనసు చెప్తోందమ్మా. దయచేసి నన్ను క్షమించండి అమ్మా. నేను ఆత్మహత్య చేసుకోబోతున్నా. ఇలా చేసిందే ఈ అమ్మాయి.
అమ్మ స్వప్న చాలా పెద్ద తప్పు చేసింది. ఖచ్చితంగా నాకు తెలిసి ఆ అబ్బాయితోనే పారిపోయి ఉంటుంది. నేను ఖచ్చితంగా అబ్బాయిని వదలను, ఆ స్వప్నని వదలను. బాబు తొందరపడి నువ్వేం చేయవద్దు బాబు, ఏం చేయవద్దు బాబు. నువ్వు తనని వెతికి తీసుకురా, నేను తనతో మాట్లాడతాను. తను చచ్చిపోయాను అనుకోమనే కదా ఆ లెటర్లో రాసింది, కానీ నేనే తన్ని ఖచ్చితంగా చంపబోతున్నా. బాబు బాబు తనని ఏం చేయవద్దు. బండికి ఏమని చూసావా? నీ కళ్ళు కనిపించదా? అరే సారీ అండి. ఏంటి సారీ? చూడండి మేడం, సారీ చెప్పాం కదా, మరి ఎందుకు కోపడుతున్నారు? అరే వాళ్ళ బండి స్క్రాచ్ అయింది కదా, ఖచ్చితంగా కోపం వస్తుంది. ఇదిగోండి, ఇది తీసుకోండి. అస్సలు బుద్ధి లేదు. అరే మేడం ఒక నిమిషం ఆగండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీకు ఇది చాలకపోతే నేను ఇంకా ఎక్కువ ఇస్తాను. మీకు ఏ అమౌంట్ కావాలో అడగండి. ఎంత ధైర్యం ఉంటే నన్ను కొడతావు? ఏయ్ ఆపు, రేయ్ బండి పోనిరా, త్వరగా త్వరగా బండి తీ, బండి తీ. ఏ రారా రారా, త్వరగా రారా, బండి ఎక్కువ త్వరగా. సారీ మ్యామ్. ఇట్స్ ఓకే, మీరు కాల్ అటెండ్ చేయండి. థ్యాంక్ యూ. హలో నితి, నేను నీకు 5 నిమిషాల్లో కాల్ చేస్తాను. ఓకే సంతోష్, నేను ఇక్కడ రోడ్లో గొడవ పడ్డాను, వాళ్ళని ఫాలో అవుతూ ఉన్నారు. ఏంటి? ఇంతకీ ఎవరు వాళ్ళు? తెలీదు, నా కార్ యాక్సిడెంట్ అయిపోయింది వాళ్ళ కారు తోటి. హలో హలో నితి, హలో హలో. ఏమైంది సంతోష్? ఆ ఇద్దరు కుర్రోళ్ళు ఎవరు? మీ ఆవిడ్ని ఫాలో చేస్తున్నారు? నా భార్య ఎక్కువగా మాట్లాడదు, కానీ 2 కుర్రాళ్ళు వచ్చి నా భార్య కారుని డాష్ ఇచ్చారు సార్. ఏం చేశారు మీరు? కళ్ళు కనిపించదా మీకు? మాట్లాడేటప్పుడు తన ఫోన్ కట్ అయిపోయింది. దాదాపు 7 గంటల పాటు తన ఫోన్ ఆఫ్లోనే ఉంది సార్. నేను రాజ్పుట్ రోడ్డుకు వెళ్ళి చూశాను, కనిపెట్టలేకపోయాను సార్. మీ వైఫ్ రాజ్పుట్ రోడ్లోనే ఉన్నారా? నాకు తెలియదు సార్. నాకు ఏ టైంకి అయితే తను ఫోన్ చేసిందో ప్రతిరోజు ఆ టైంలో రాజ్పుట్లో ఉన్న అకాడమీ ద్వారానే వస్తూ ఉంటుంది సార్. ప్లీజ్ తన్ని కనిపెట్టండి సార్, ప్లీజ్ సార్. నేను కనిపెట్టడానికి ప్రయత్నిస్తాను. మీ వైఫ్ ఫోటోని, ఆవిడ బండి నెంబర్ ఇవ్వండి సార్. సో నీతి బండి అక్కడ ఉంది, కానీ డెడ్ బాడీకి దానికి 5 మీటర్స్ డిస్టెన్స్ ఉంది. సార్ బండి మీద ఇంత పెద్ద స్క్రాచ్ ఉంది, ఇది రోడ్ రేజ్ కూడా అయి ఉండొచ్చు. శాస్త్ర, నాకు ఇంకో సందేహం కూడా ఉంది. నితి హస్బెండ్ ఏం చెప్పారంటే 2 కుర్రాళ్ళు ఫాలో చేశారని. త్వరగా బండి తీ. కానీ కారుని చూస్తుంటే కారులోంచి ఏది తీసుకెళ్లేదనిపిస్తుంది. కానీ ఆవిడ బాడీ మీద ఉన్న నగలన్నీ తీసుకెళ్ళిపోయారు. ఈవిడ్ని రేప్ చేసి చంపడానికి ప్రయత్నించారు. నేరస్తులు కూడా అదే చేయడానికి ప్రయత్నించారు. ఇది రాజ్పూర్ రోడ్డు. నితి హస్బెండ్ ఏం చెప్పారంటే నితి అకాడమీకి వెళ్తానికి ఈ రోడ్డే యూజ్ చేస్తారట. ఈ రోడ్లో ఉన్న CCTV ఫుటేజ్ అన్ని తీసుకురండి, ఇంకా అన్నిటిని డిపార్ట్మెంట్కి తీసుకురండి. ఎందుకంటే కొత్త ముఠ ఇలాంటి పనులు చేస్తున్నారేమో. సో నితి సార్ నీతి అయితే 5 గంటలకే ఆమె వెళ్ళిపోయింది సార్. నిన్న నిత్య ఎవరితోనో గొడవ పడిందా ఏంటి? అవును సార్, నిన్న ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక అబ్బాయితో గొడవ పడింది సార్. ఈవినింగ్ ఉంటుంది సార్. ఆ పిల్లోడు ఎవరని నీతితో అడిగాను సార్ నేను, కానీ వాళ్ళు అయితే నాకేం చెప్పలేదు సార్. కానీ ఆ పిల్లోడు అయితే కొన్ని రోజులుగానే ఫాలో చేస్తున్నాడు. ఈ ఫుటేజ్లో ఆ కుర్రాడు మొహం కనిపించట్లేదు. నితిన్ నిన్న సాయంత్రం 5 గంటలకి అక్కడి నుంచి బయలుదేరారు. ఆ టైం ఫుటేజ్ చూపించండి. సో ఇక్కడైతే నీతి మాత్రమే ఉంది, ఆ అబ్బాయి ఎవరు ఫుటేజ్ కనిపించట్లేదు. ఆ కుర్రాడికి నితి వెళ్ళే రూట్ తెలుసుండొచ్చు. ఈ కుర్రాడు ఎవరో కనిపెట్టండి. నేను నీకోసం నా కుటుంబాన్ని వదిలేసుకొని వచ్చాను. ఇప్పుడేమంటున్నావు? నన్ను పెళ్లి చేసుకుని అంటున్నావా? నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేకపోతే నన్ను ఎందుకని ఇంటికి తీసుకొచ్చా?
చెప్పు రోహన్, చెప్పు. And cut it! Good shot! Very nice performance. Guys, next shot break తర్వాత పెట్టుకుందాం. It's a break. గరిమా, మీరు బాగా యాక్ట్ చేస్తున్నారు. ఈ చిన్న క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. సార్, నేనేమైనా పెద్ద రోల్ చేస్తానని మీరు అనుకుంటున్నారా ఏంటి? ఖచ్చితంగా. నాకు నెక్స్ట్ ప్రాజెక్ట్ లో పెద్ద క్యారెక్టర్ ఇస్తా. కానీ ఒక విషయం, ఈ రోల్లో ఫోకస్ చేయాలి. You're doing very good. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ కుర్రోడు ఎవరో నేను గుర్తుపట్టలేకపోతున్నాను సార్. నితి ఫ్రెండ్ మోహిత్ ఏం చెప్పాడంటే ఆ కుర్రోడు తనని ఫాలో అవుతుందని. ఈ విషయం గురించి నితి ఏమైనా మీకు చెప్పిందా? లేదు సార్, ఎందుకంటే నితి ఒక టెన్నిస్ ప్లేయర్ సార్. తనకు సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ కొన్ని రోజులుగా ఎవరో సోషల్ మీడియాలో తప్పుగా పోస్టులు పెడుతున్నారు సార్. అతను ఎవరు తెలియదు సార్. అవి చూసి తను బాధపడింది. నితి, ఏమైంది? అంతేకాదు, తను సోషల్ మీడియాలో రేప్ చేస్తానని చెప్పాడు సార్. రేప్ చేస్తారంటున్నారు. సైబర్ నేరగాళ్లతో తను చాలా ఇబ్బంది పడింది సార్. సైబర్ పుల్లింగ్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా. అండ్ ఆర్ యు ష్యూర్ నితి హత్యకి దీనికి సంబంధం ఉందంటారా? సార్, ఇప్పుడే కదా మీరు చెప్పారు తనెవరో స్టాప్ చేస్తున్నారని. కొన్ని రోజుల ముందు మా ఇంటి బయట ఒకరు బొకే పెట్టి వెళ్ళిపోయారు సార్. కానీ ఆ బొకే గురించి నీతితో నేనేం చెప్పలేదు సార్. చెప్తే తను డిస్టర్బ్ అయ్యేది. ఒకవేళ ఆ బొకే అక్కడ పెట్టి వెళ్ళింది ఈ కుర్రాడేమో సార్. సరే, మీ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు? నితి ఇంకా మీరు, ఐ మీన్ మీ పేరెంట్స్, నితి పేరెంట్స్, వీళ్ళందరూ ఎక్కడ? నితి పేరెంట్స్, నా పేరెంట్స్ ఈ లోకంలో లేరు. కొన్ని నెలల ముందే వాళ్ళు చనిపోయారు సార్. మా ఇద్దరికి, మాకు ఒకరికొకరం తప్ప ఇంకెవరూ లేరు సార్. సార్, నిధి మేడం కార్ని మీరు ఇక్కడే కదా కనిపెట్టింది. నేను ఈ ఏరియా మొత్తం విచారిస్తున్నప్పుడు ఒక వ్యక్తిని చూశాను సార్. అతను ఏమన్నాడంటే నిధి మేడం కారులో వెళ్తున్నప్పుడు బ్లాక్ కలర్ కార్ ఫాలో చేస్తున్నట్టు చెప్పాడు సార్. అవును సార్, తను వెళ్తున్న కారు యాక్సిడెంట్కి గురైనట్టు మీరు నాతో చెప్పారు కదా సార్. ఒకవేళ ఆ నల్ల కారు వల్లే తనకి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది సార్. లేదు సార్, నేను విచారిస్తూనే ఉన్నాను. ఏదైనా సమాచారం దొరికితే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఆ కారు తీసుకెళ్లారంటే ఇంకో కారు అరేంజ్మెంట్ చేయండి. అరే, నాకు ఎమర్జెన్సీ. అరే, ఎందుకు అరుస్తున్నారు? రమేష్, ఏమైంది కరీమా? అక్కడ షాట్ రెడీగా ఉంది, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు ఎందుకు షాట్కి రాలా? ఏం సమస్య? సార్, నేను షూటింగ్ కంటిన్యూ చేయలేకపోతున్నాను. ఎందుకంటే మా నాన్నకి హార్ట్ అటాక్. నేను ఇప్పుడు వెళ్ళే తీరాలి సార్. సరే, ఇప్పుడు వెళ్ళండి. కానీ షాట్ తీయకుండా వెళ్ళిపోతే చాలా పెద్ద సమస్య అవుద్ది, చాలా లాస్ అవుద్ది. ఒక పని చేయండి, ఈ సీన్ అయిపోయాక మీరు వెళ్ళిపోండి. మిగతా సీన్ రేపు షూట్ చేసుకుందాం. సార్, ఈ రోజు నేను నటించలేను, రేపు కూడా రాలేను. సార్, నా సీన్ని కాస్త పోస్ట్ పోన్ చేయండి సార్. సార్, ప్లీజ్ సార్, నేను ఇప్పుడు వెళ్ళే తీరాలి. సారీ, బాయ్. నితి సోషల్ మీడియా ఓపెన్ చేయండి. ఎంతమంది ఫాలోవర్స్ అందరి లిస్ట్ తీయండి. అందరి డీటెయిల్స్ కావాలి. నితికి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళ లిస్ట్ తీయడానికంతా టైం పడుతుంది. గోకుల్, అదంతా నాకు తెలియదు. డూ ఇట్ ఫస్ట్. ఇక ముందు సెక్సీ అయిన ఫాలోవర్స్ ఎంతమంది చేశారనేది ఫోకస్ చేయండి. ఆ రోజు టీషర్ట్ వేసుకున్న అబ్బాయి వాళ్ళలో ఒకడై ఉంటాడు. ఓకే సార్. సార్, రాజ్పురా రోడ్లో కొబ్బరి బండి అమ్మాయివాడు ఒకడు ఉన్నాడు. వాడి అంటున్నాడంటే ఆ రోజు 5:30 దగ్గర నీతి ఇద్దరు అబ్బాయిలతోటి గొడవ పడుతూ ఉండింది. ఆ ఏరియా సీసీటీవీలో అన్ని క్యాప్చర్ అయింది సార్. సార్, మేమిద్దరం తనతో గొడవ పడిన మాట వాస్తవమే, కానీ మేమిద్దరం తన్ని ఏమీ చేయలేదు సార్. నేను ఫుటేజ్ చూశాను. నువ్వు తన్ని కొట్టావు. ఆ తర్వాత మీరిద్దరూ తన్ని ఫాలో చేశారు. సార్, మేము తను వెళ్ళిన డైరెక్షన్లోనే వెళ్ళాం, కానీ మేము తన్ని ఫాలో చేయలేదు. మేము వేరే దారిలో వెళ్ళిపోయాం సార్. మీరు ఏ డైరెక్షన్ వెళ్ళారో నేను చెప్పిస్తాను. వద్దు సార్. అమ్మా, అమ్మా, అమ్మ, నాన్నకి ఎలా ఉంది? డాక్టర్స్ ఏం చెప్పారు? సర్జరీ చేయాలని చెప్తున్నారు, కానీ అందుకు 5 లక్షల రూపాయలు అవుతుందట. ఇప్పటిదాకా హాస్పిటల్ బిల్ 1,50,000 అయిందమ్మా. మన 1,50,000 రూపాయలే కట్టలేనప్పుడు 5 లక్షల రూపాయలు ఎలా కట్టగలవు? అమ్మా, నువ్వు దేనికి దిగులు పడకమ్మా. డబ్బులు నేను రెడీ చేస్తాను. మీరు టెన్షన్ కాకండి. బొలిస్టిక్ రిపోర్ట్లో ఏముందంటే 0.8 mm పిస్టల్లో షూట్ చేశారని. మర్డర్ చేసిన టైం ఈవినింగ్ 7 ఉంటుంది. ఆ పిస్టల్కి ఆ కుర్రలకి ఏదైనా సంబంధం ఉందా? లేదు సార్, నిన్నటి ఈవినింగ్ నుంచి వీళ్ళిద్దరు మన కస్టడీలోనే ఉన్నారు, కానీ ఏం చెప్పట్లేదు. వాళ్ళిద్దరిని చూస్తుంటే ఆ టీషర్ట్ వేసిన కుర్రలా లేరు.
నితి సోషల్ మీడియాలో ఏదైనా దొరికిందా? లేదు సార్, పెద్దగా ఏం తెలియలేదు. కానీ వాళ్ళ కాల్ రికార్డ్స్ వచ్చింది, స్కాన్ అవుతుంది. 2 సంవత్సరాల ముందు వాళ్ళిద్దరికి పెళ్ళైందని నితి హస్బెండ్ చెప్పారు. ఒకవేళ నితిని హత్య చేసింది నితి పాత లవర్ ఉండొచ్చు కదా, విచారించండి. సార్, సార్, నీతి యొక్క లింక్ అయిన సోషల్ మీడియాలో ఇంకొక అకౌంట్ ఉంది సార్. ఆ అకౌంట్ అయితే సన్నీ అనే పేరులో ఉంది సార్. వాడి మీదే సందేహంగా ఉంది. ఇదే వాడి యొక్క ప్రొఫైల్ చూడండి సార్. సార్, ఈ అకౌంట్లో ఉండేదంతా ఫేక్ అయింది సార్. వీడి యొక్క ఐపీ అడ్రస్ని ట్రాస్ చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ ఫేక్ అయితే ఫోటో కూడా ఫేక్ అయి ఉంటుంది. అమ్మా, నాన్నని తెలుసుకొని మీరు బాధపడాల్సిన అవసరం లేదమ్మా. నాన్నకు కావాల్సిన 5 లక్షల రూపాయలు నేను రెడీ చేశానమ్మా. కానీ ఇంత పెద్ద అమౌంట్ నువ్వు ఎలా రెడీ చేసావమ్మా? అమ్మా చెప్పు గరిమా. కరీమా, నువ్వు ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు? నేనే నీకు డబ్బులు ఇచ్చాని ఆంటీ దగ్గర చెప్పొచ్చు కదా. నువ్వా? అవును. అమ్మా, ఇతని పేరు మనీష్, నా కాలేజ్ ఫ్రెండ్. నేనే మనీష్ దగ్గర వెళ్ళి హెల్ప్ అడిగాను. అరే, ఇది హెల్ప్ అని చెప్పకు. మీ నాన్నగారు మాకు కూడా నాన్నగారే కదా. ఇది నా బాధ్యత ఆంటీ. మీరేం బాధపడకండి, అంకుల్కి త్వరగానే ఏమైపోద్ది. సరే కదా కరీమా? సార్, నీతి యొక్క కాల్ రికార్డ్స్లో ఈ తయ్యబ్ అన్న అబ్బాయి నంబర్ దొరికింది. మర్డర్ అవ్వక ముందు వరకు తను రోజు ఈ నంబర్తో మాట్లాడేది. కానీ ఇప్పుడు ఈ నంబర్ స్విచ్ ఆఫ్. అయితే వాడు లోకల్ వ్యక్తా? ఈ తయ్యఫ్ నంబర్ ఏ అడ్రస్లో రిజిస్టర్ అయింది? అడ్రస్ గుజరాత్ ఉండే భరూచ్. గుజరాత్ పోలీస్ని కాంటాక్ట్ చేయండి. ఈ తయ్యఫ్ వ్యక్తి నెంబర్ తీసుకోండి. నేను నితి హస్బెండ్ సంతోష్ని చూసొస్తాను. ఒకవేళ అతనికి ఈ కుర్రాడు గురించి తెలిసే అవకాశం ఉంది. ఈ కుర్రాడు పేరు తయ్యఫ్. వీడు మీకు తెలుసా? తెలీదు సార్. మీరు పొరపడుతున్నారు సార్. నితికి ఎవరితోనూ ఎఫ్ఐఆర్ లేదు సార్. కానీ మీ భార్య వీడికి రోజు ఫోన్ చేస్తుంది. ఈ సంతోష్ ఏదో దాస్తున్నాడు. ఒకవేళ తన వైఫ్ పాత లవర్ గురించి తెలుసుంటుంది. చెప్పు శాశ్వత. నీతి యొక్క స్పోర్ట్స్ అకాడమీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనకు తెలిసింది ఇప్పుడు. అమ్మా, నాన్నని ఎప్పుడైతే హాస్పిటల్ అడ్మిట్ చేశారో అప్పటి నుంచి హాస్పిటల్లోనే ఉన్నారు. మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండమ్మా. నేను వెళ్ళి హాస్పిటల్లో ఉంటాను. నువ్వు మనీష్తో బయటికి వెళ్ళాలి కదా. మనీష్తో బయటికి వెళ్ళాలా? నాకేమి తెలియదు అనుకుంటున్నావా? మనీష్ నాతో అన్ని విషయాలు చెప్పాడు. కాలేజ్ టైంలో నుంచి మీరిద్దరు ప్రేమించినట్టుగా తను చెప్పాడు. మీరు పెళ్లి చేసుకుంటారని కూడా చెప్పాడు. సో నీతి నిజం పేరు షబ్నం. షబ్నమ్మా? ఎస్ సార్. 2 ఏళ్ల క్రితం అఫిడవిట్లో తన పేరు షబ్నం నుంచి నీతి మార్చినట్టు రాసింది. ఈ అఫిడవిట్ తన స్పోర్ట్స్ అకాడమీ నుంచి దొరికింది. అది కాకుండా సార్, ఈ నీతి అన్న షబ్నం భరూచ్లో ఉండేది. ఫరూజ్. ఇంకా తయ్యఫ్? ఈ తయ్యఫ్ ఫరూద్కి చెందినవాడా? ఎస్ సార్. కానీ ఒక విషయం అర్థం అవ్వట్లేదు. నీతి యొక్క హస్బెండ్ తన పేరు షబ్నం అని మనకెందుకు చెప్పలేదు? అతను మన దగ్గర చాలా విషయాలు దాస్తున్నాడు. ఇది మన తర్వాత చూద్దాం. ముందు మన తయ్యఫ్ని కలుద్దాం. వాడిని విచారిస్తే సప్నం అనే పేరుని నీతి అని ఎందుకు మార్చుకుందని తెలుస్తుంది. అసలైన కథ ఏంటో తెలుస్తుంది. అమ్మీ, నేను భోజనం వండేశాను. ఇప్పుడు కొంచెం పనిగా బయటకు వెళ్తున్నానే. అలా ఆఫీస్. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అది అన్నయ్య ఫ్రెండ్ చూసి నోట్స్ తెచ్చినందుకు వెళ్తున్నాను. 1 గంటలో వచ్చేస్తానే. ఎందుకు ముఖం కప్పుకుండా ఉన్నావు? కప్పు. ఎవరబ్బాయి దాంతో బండెక్కి వెళ్తున్నావు? ఏమనుకుంటున్నావు? అబ్బాయి ఎవరని చెప్పు. అరవద్దు బాబు. షబ్నం, నిజమా? వీడు చెప్పేదంతా నిజమా అమ్మా?
నేను అతన్ని ప్రేమిస్తున్నాను. లవ్ చేస్తున్నావా? ఎంత ధైర్యం నీకు? మా సప్నకి ఏం అవ్వలేదమ్మా. నేను ప్రాణాలతో ఉంది. నన్ను ఇక్కడి నుండి పంపండి. నేను వెళ్ళి తన్ని తీసుకొస్తామ్మా. నువ్వు చాలా బాగా నటిస్తున్నావు. నువ్వు నిజం చెప్తావా లేదా? శబ్నం ఎక్కడ ఉంది? తయ్యబ్ ఎక్కడా? తను లేడు. మేడం, ఇల్లు మొత్తం వెతకండి సరిగా. మేడం మీరేం చేస్తున్నారు? మేడం, ఏ చోట విడిచిపెట్టకండి, అన్ని చోట్ల చూడండి. మేడం, మేడం మీరేం చేస్తున్నారు? తప్పుకోండి ఇక్కడి నుంచి. ఏంటిది? మీ అమ్మ నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు. నువ్వు నా లైఫ్లోకి చాలా ఈజీగానే వచ్చేసావు. నా జీవితంలోనే కాదు, నా మిత్రుడి యొక్క జీవితంలోకి వెళ్ళరా. ప్లీజ్ ప్లీజ్ నన్ను దయచేసి వదిలేయి. తెలుసు, నేను ఆ రోజు సహాయం చేసి ఉండకపోతే మీ నాన్నని కాపాడుండేవాళ్ళే కాదు. నీ చెల్లెలు శబ్నం తన పేరు మార్చుకుని నీతిని ఉంది ఇప్పుడు. కానీ నువ్వు మాత్రం తనకి ఫోన్ చేస్తూనే ఉన్నావు. నీ కాల్ రికార్డ్స్ ఉంది మా దగ్గర. నాకేం ఏం చేస్తున్నావు చెప్పు. నేనేలా వాళ్ళకి ఫోన్ చేయగలను మేడం? అది వచ్చి నా పేరు మీద ఉన్న సిమ్ కార్డ్ మా అమ్మ దగ్గర ఉంది. ఆమె వాళ్ళకి కాల్ చేస్తుంటుంది. మీ అమ్మ నేను ఎందుకు కట్టిపెట్టి ఉంచింది అయితే? స్వప్న ఇంటి అడ్రస్ నన్ను అడుగుతూ ఉన్నారు. మేడం మీకు విషయం తెలుసా? మా అమ్మ స్వప్నతో ఫోన్లో మాట్లాడి తన అడ్రస్ కూడా తీసుకున్నారు. జనత్ అనే సంతోష్, నువ్వు జయంత్ అనే పేరుని సంతోష్గా మార్చుకున్నావు. ఇంకా నీ భార్య స్వప్న నుంచి నీతి అయింది. ఇలా పేరు మార్చుకోవడానికి కారణం ఏంటో కాస్త చెప్పగలరా? సార్, మాకు వేరే మార్గం లేక ఇద్దరం పేర్లు మార్చుకున్నాం. మేమిద్దరం ప్రాణంగా ప్రేమించుకున్నాం సార్. కానీ సప్న వాళ్ళ అన్నయ్య అతను నన్ను చంపాలని చూస్తున్నాడు సార్. నువ్వు గనుక నా చెల్లిని మళ్ళీ చూసావనుకో ప్రాణాలతో ఉండవు, గుర్తుపెట్టుకో. తర్వాత నేను శబ్నంని కలవకూడదనుకున్నాను. కానీ నేను తన్ని చూడకుండా ఉండలేకపోయాను. నువ్వు నా మాట వినకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను. మేము వాళ్ళన్నకు భయపడి ఆ ఊరు వదిలి ఇక్కడికి వచ్చేసాం సార్. అతను మమ్మల్ని కనిపెట్టకూడదనే మేము పేర్లు మార్చుకున్నాము. కానీ ఈ విషయాన్ని ముందే చెప్పుండొచ్చు కదా, ఎందుకు మీరు చెప్పలేదు? కానీ సార్, చెప్పాలని అనుకున్నాను, కానీ నాకు భయం వేసింది. నిజంగా మీరు భయపడిపోరా, లేకపోతే మమ్మల్ని మోసం చేయాలని మీరు చూసారా ఏంటి? నువ్వు చెప్పేవని నమ్మ ఉంటావేంటి? సార్, అదేంటంటే అలాంటిదేం లేదు సార్. ఆ రోజు మీరు తయ్యబ్ ఫోటో చూపించినప్పుడు నేను చాలా భయపడిపోయాను సార్. ఎందుకంటే తను తయ్యబ్తో మాట్లాడింది. తయ్యబ్ నాకేం చెప్పాడంటే తన నంబర్ నుంచి ప్రతిరోజు వాళ్ళ అమ్మతో మాట్లాడుతుందంట. ఇది మీకు తెలుసా? తెలీదు సార్. నితికి వాళ్ళ రిలేషన్లో ఎవరు రాకూడదని చెప్పాను సార్. అవును సార్, నిజమే. ఆ నెంబర్ నేను యూజ్ చేస్తున్నాను. అలా అయితే మీరిద్దరూ రోజు ఫోన్లో మాట్లాడుకుంటారా? శబ్దం తన అన్నకి భయపడి ఫోన్ చేయడం మానేసింది. 2 ఏళ్లుగా తన మొహం చూడలేదని నేను బాధపడుతున్నానంటే, ఒక 3 నెలల క్రితం తను నాకు కాల్ చేసి మాట్లాడింది సార్. అమ్మి, నేను శబ్నం మాట్లాడుతున్నా. శబ్నం, నువ్వు ఎక్కడున్నావమ్మా? నన్ను క్షమించు. నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టించాను. నేను ఇన్ని రోజులుగా మీ నుంచి దూరంగానే ఉండాలనుకున్నాను, కానీ ఇంకా ఉండలేను. నిన్ను చూడాలి నేను ఎన్ని రోజుల నుంచి వేచున్నాను తెలుసా? నువ్వు ఎక్కడున్నావమ్మా? తను ఎక్కడుందన్న విషయం నాతో చెప్పనే లేదు సార్. ఆ తర్వాత అప్పుడప్పుడు నాతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది సార్. తనతో నేను ఫోన్లో మాట్లాడడం మా అబ్బాయి విన్నాడు సార్. అసలు నిన్నే ఎక్కడున్నావే? నువ్వెక్కడున్నావు చెప్పు, నేను ఊరికి వదలనే. తను ఎక్కడుంది? నాకు తెలీదు. తను ఎక్కడుందా నిజం చెప్పండి. బాగా తెలుసుకోవడం తను ఏం చేశాడో తెలుసా సార్? నన్ను కొట్టడం మొదలు పెట్టాడు. తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. నా కొడుకే నా కూతుర్ని ఏదో చేసుంటాడని అనుకున్నాను సార్. అందువల్ల నేను వాడిని కట్టి పడేసి నా కూతురు ఎక్కడని అడిగాను సార్. కానీ నా కూతురు సార్ కొట్టకండి సార్ కొట్టకండి సార్, నిజం చెప్పేస్తా సార్. మా అమ్మ తప్పుగా అర్థం చేసుకున్నా సార్. నేను స్వప్నాన్ని ఏం చేయలా. నువ్వేం చేయకపోతే స్వప్న చనిపోయిన రోజున
నీ ఫోన్ ఆఫ్లో ఉంది. ఎందుకు? నువ్వు తనని చంపాలని నిర్ణయించున్నావు కాబట్టి నువ్వు ఫోన్ ఆఫ్ చేసి పెట్టావు, అవునా? సార్ నేను అప్పుడు బలూచ్లో ఉన్నా, మా ఫ్రెండ్ ఒక పార్టీలో జాయిన్ అయ్యా. ఫోన్ బ్యాటరీ డౌన్ అయిపోయింది సార్. నీ బ్యాటరీ నేను ఛార్జ్ చేస్తాను. చెప్పు, సప్నంని చంపిన పిస్టల్ ఎక్కడా? సార్ నేనేం చేయలేదు సార్, నాకేం తెలీదు. నీకేం తెలియదు కదా? మీరిద్దరు ప్రారంభించండి. సార్ 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 హే నితి, అసలు నీకేమైంది? నువ్వు ఖచ్చితంగా చనిపోయి ఉండకూడదు. నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను? పగలగొట్టు. లోపల చూడండి. ఓకే సార్. సార్ లోపల ఎవరు లేరు. ఇక్కడ ఎవరు లేరు సార్. నువ్వు ఇక్కడే దాక్కున్నావా? సార్ 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 నేను చెప్పేది వినండి. అయితే నితికి చండాల్ మెసేజ్ని నువ్వే పంపించావా? అంతేకాకుండా వాళ్ళ ఇంటి ముందు తీసుకెళ్లి బొకే పెట్టావు. అంతేకాకుండా తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించావు. సార్ నేను తన్ని లవ్ చేస్తున్నాను. అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించొద్దు. మరి అదిగా నిజం చెప్పు. ఆ పిస్టల్ ఎక్కడ? తనని చంపావు కదా? ఏ పిస్టల్ సార్? సార్ నేను నిజం చెప్తున్నాను, నాకేం తెలీదు. వీడు నిజం చెప్పడు. మీరు ప్రారంభించండి. సార్ అదేంటంటే సార్ 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 కొట్టకండి సార్. కొన్ని సంవత్సరాల ముందు పక్కన్న ఊర్లో అతన్ని సన్నీ అటాక్ చేశాడు. వీడిని మామూలుగా తీసుకోవద్దు. వీడే ఖచ్చితంగా హత్య చేసి ఉంటాడు. కానీ సార్ సన్నీ ఇంటి నుంచి ఏం పిస్టల్ మనకు దొరకలేదు. అసలు వాడి దగ్గర 0.8 mm పిస్టల్ ఎలా వచ్చిందో, ఇంకా నీతి వాళ్ళ అన్నయ్య తయ్యబ్ కూడా మనకేం చెప్పట్లేదు. వాళ్ళ అమ్మకి తన మీద అనుమానం ఉంది. సార్ ఈ వివేక్ విషయాలు ఏం చేద్దాం? వాళ్ళు ఏం చెప్పట్లేదు. అందరినీ వదిలేయండి. కానీ ఒక విషయం, వాళ్ళల్లో ఒకరు బయటికి వెళ్ళారంటే మనకు ఆధారాలు దొరుకుతాయి. సార్ టెన్షన్ పడకండి సంతోష్, మీరు ఏ తప్పు చేయలేదు కదా, అంతా సరిపోతుంది. గరిమా, నీకు ఎలా ఈ గాయం ఏర్పడింది? చెప్పుమా, సమాధానం చెప్పుమా. అదేంటంటే అమ్మా, ఏం లేదమ్మా, తెలియక పడిపోయాను. నేను బాగున్నాను. మీ యొక్క కూతురు కోసమే కదా లోపల పంపింది. ఇక చూడండి, నేను మీ ముందులే నుంచినా నన్ను ఇంకా ఎవరు ఏం చేయలేరు. నువ్వు నా కూతుర్ని చంపేస్తావు కదా, ఖచ్చితంగా నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను రా. అట్లాగా? మీరు నా చేతిలో చావాలనుకుంటున్నారా? సార్ మీరు చెప్పేదేది నిజం కాదు. నేను నితిని ఎంతగానో ప్రేమించాను. తన్ని నేనెందుకు చంపుతాను? ఎందుకంటే నీ బాస్ నువ్వు ఎఫ్ఐఆర్లో ఉన్నారు. నువ్వు నీ భార్య షబ్నంని చూసి చూసి చిరాకొచ్చింది నీకు. అందువల్ల నువ్వు చంపడానికి ప్రయత్నించావు. నితి నీకు కాల్ చేసి ఇద్దరు ఫాలో చేస్తానని చెప్పినప్పుడు నువ్వు ఆ అవకాశాన్ని ఉపయోగించాలనుకున్నావు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి నితిని చంపావు. ఏం తెలియని అమాయక భర్తలాగా మాకొచ్చి కంప్లైంట్ చేస్తున్నావు. సార్ మీరు పొరపాటు పడుతున్నారు. ఇదేమీ నిజం కాదు సార్. దృష్టికి నాకు మధ్య ఫ్రెండ్షిపే ఉంది. మా ఫ్రెండ్షిప్కు నితికి ప్రాబ్లం లేదు, కానీ మీకే. మీ ఇద్దరి మధ్య ఏ రిలేషన్షిప్ ఉందని క్రిస్టి అంతా చెప్పేసింది. ఇప్పుడు నిజం చెప్తావా, మమ్మల్ని చెప్పించమంటావా? మేడం, నేను సంతోష్ని లవ్ చేస్తున్నాను, యాక్సెప్ట్ చేస్తాను మేడం. కానీ మీరు చెప్పినట్టు నేను ఏ హత్య చేయలేదు మేడం. అయితే నువ్వు ఒప్పుకుంటున్నావు కదా సంతోష్ నీ కోసం నీతిని వదులుతాడని?
మీరు చెప్పేది నిజమే సార్. నేను నితి నుంచి విడిపోవాలనుకున్నాను, అంతేకాని తన్ని నేను చంపలేదు సార్. నా జీవితంలోకి దృష్టి రావడానికి నిజంగా నా భార్య కారణం. నువ్వు స్టార్ ప్లేయర్ కాబట్టి నీకు నేను సరిపోనని నువ్వు మనసులో అనుకుంటున్నావా ఏంటి? నా కంపెనీలో కూడా ఇప్పుడు నువ్వు జోక్యం చేసుకుంటున్నావు. చూడు, నువ్వు ఇప్పుడు చాలా మాట్లాడుతున్నావు. నాతో ఉండడం ఇష్టం లేకుంటే నువ్వు వెళ్ళొచ్చు కదా. నా నుంచి వెళ్ళిపోవడం నాకు చాలా ఇష్టం. ఆ తర్వాతే నేను దృష్టికి ఆకర్షితున్నయ్యాను. కానీ నితి విషయంలో దృష్టికి నాకు ఎలాంటి సంబంధము లేదు సార్. మీరు అది నమ్మకపోతే నేనే హత్య చేసినట్టు నిరూపించండి సార్. నన్ను ఇలా కూర్చోబెట్టి ప్రశ్న అడగండి. వాళ్ళ హస్బెండ్కున్న ఎక్స్ట్రా మ్యార్షల్ అఫైర్ అనే ఒక కారణం కూడా ఉండొచ్చు. కానీ సైబర్ పుల్లింగ్, స్టాకింగ్, రోడ్ రేజ్, ప్రొఫెషనల్ రైవల్రీ అండ్ హానర్ కిల్లింగ్ ఇవన్నీ ఒక అనేక కారణాలు కూడా అయి ఉండొచ్చు. పోలీస్ వాళ్ళు కొంతమంది డ్రగ్ డీలర్స్ ని పట్టుకుని వాళ్ళు ఈ హత్య గురించి విచారణ చేశారు. షనిత్, దయబ్, దేవేంద్ర, విశాల్, వివేక్ మరియు సంతోష్, సమిత్ తో పాటు కొంతమందిని పట్టుకుని విచారణ జరిపారు. కానీ ఈ హత్య జరిగి 3 నెలలు అయి ఉన్నా కానీ ఏ సస్పెక్ట్ మీద కూడా చార్జ్ షీట్ ని ఫిల్ చేయలేకపోయారు వాళ్ళు. రోజులు గడిచే కొద్దీ క్రిమినల్స్ బయటకు వచ్చి స్వతంత్రంగా తిరగడం ప్రారంభించారు. ఈ కేసుకి సంబంధించిన క్రిమినల్స్ జాలీగా తిరుగుతున్నారు బయట. నిజమైన క్రిమినల్ ఎవరనేది 3 నెలలు గడిచిన కొద్దీ పోలీసులు ఇంకా కనిపెట్టనే లేదు. గరిమా ఎక్కడా బాబు? తను ఇంట్లోనే ఉంటుంది అనుకున్నా. కానీ నిన్ను కలవడానికి వెళ్తున్నానని నాతో చెప్పింది. లేదంటే తను నన్ను చూస్తానికి రాలా. నేను ఫోన్ కూడా చేశా. తను ఫోన్ తీయకపోవడమే నేను ఇంటికి వచ్చాను. సార్, లేదు సార్, కానీ తనకు ఒక ఫియాన్సే ఉన్నాడు. ఇంతకు ముందు కూడా తనకు అబార్షన్ జరిగిందని మనకు తెలిసింది. కరీం వాళ్ళ అమ్మ మనీష్ మీద అనుమాన మీ పడింది. ఎంక్వైరీ ఎంత దాకా వెళ్ళింది ఇప్పుడు? హత్య జరిగిన రోజు సంగం సిటీ పక్కన సీసీటీవీలో క్యాప్చర్ అయింది. ఈ వీడియోలో చూస్తుంటే తను ఏదో సమస్యల్లో ఉన్నట్టు అనిపిస్తోంది. సంగం సిటీ చుట్టూ ఫామ్ హౌస్లే ఉన్నాయి. గరీమాని ఎవరైనా చూశారేమోనని మేము విచారిస్తున్నాం. క్రైమ్ జరిగిన చోట తన్ని చంపేసిన తర్వాత బోస్కే స్ట్రీట్లో ఏటీఎం కార్డుతో డబ్బుని డ్రా చేశారు. మా దగ్గర ఆ ఏటీఎం సెంటర్ ఫుటేజ్ ఉంది సార్. వీడు వేసుకున్న టీషర్టు సన్నీ వేసుకున్నట్టే ఉందే. సరే, సన్నీ ఇక్కడ ఉంటాడు. ఒకవేళ వాడు మళ్ళా అయ్యో సార్, నన్ను కొట్టకండి సార్. నేను చెప్పేది వినండి సార్. సార్, నేనేం చేయలేదు సార్. నా మాట వినండి మేడం. నాకేం తెలియదు, నమ్మండి. చూశాను సార్. ఈ అమ్మాయిని ఈ ఏరియాలో నేను చాలాసార్లు చూశాను. అప్పుడప్పుడు ఆ ఫామ్ హౌస్కి వస్తూ వెళ్తూ ఉండేది. ఈ ఫుటేజ్లో ఉన్న కుర్రాడు చేతి మీద టాటూ ఉంది, కానీ సన్నీ చేతి మీద ఏ టాటూ లేదు. అలాంటప్పుడు వీడెవడు? హలో, ఓకే, మేము వస్తున్నాం. సో మర్డర్ అయిన రోజు గరిమా సంగం సిటీలో ఉండే మోరే ఫామ్ హౌస్ లో ఉండింది. ఆ ఫామ్ హౌస్ ఓనర్ మనీష్ యొక్క ఫ్రెండ్. సార్ చెప్పేది వినండి సార్. సార్, నీ కరీమా నేను చంపలా. నేను ఎందుకని సార్ కరీమాని చంపాలి? కరీమా ఏ పరిస్థితిలో ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిందో వాళ్ళందరూ కలిసి తన్ని రేప్ చేసి చంపేశారు. ఆవిడ 1 month ప్రెగ్నెంట్ గా ఉంటుంది. నువ్వే తన్ని ఫోర్స్ చేసి అక్కడ తీసుకెళ్ళావు కదా. ఆవిడని నువ్వే చంపావేంటి? అది నేను లోన్ ఇచ్చే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను. నాకు మొదటి నుంచి కరీమా అంటే చాలా ఇష్టం. కరీమా ముంబైలో ఉన్నప్పుడు నేను 2 లక్షలు అప్పిచ్చాను సార్. వాళ్ళ నాన్నని హాస్పిటల్ అడ్మిట్ చేశాక తను నన్ను మళ్ళీ కలుస్తానికి వచ్చింది. మనీష్, నాకు ఇంతకు ముందు నువ్వు 2 లక్షలు ఇచ్చావు కదా, అది ఇంకా నేను ఇవ్వలేదని నీకు బాగా తెలుసు. కానీ మా నాన్న... ఇదిగో చూడు కరీమా, నేను చాలా మోసమైనవాడిని కాదు. నీకెంత డబ్బు కావాలో చెప్పు, ఆ డబ్బుని నేను ఇస్తా. కానీ నా లోపల ఉన్న ఆశల్ని నువ్వే నెరవేర్చాలి. నెరవేరుస్తావుగా. కానీ సార్, తను ఒప్పుకుంది సార్. ఆ తర్వాత మేము ప్రతిరోజు కలిసాము.
అలాగైతే నువ్వు నీ ఫ్రెండ్స్ కరీమని రేప్ చేశారు కదా, ఆవిడ ఎవరికైనా చెప్పేస్తారని మీరు భయపడి తనని చంపేశారు కదా, అందుకే పని చేశారా? సార్ మీ కరీమని చంపనేలేదు సార్. ఆ ఘటన జరిగినప్పుడు తను నాతోనే ఉంది సార్. ఆ తర్వాత నాకు తెలియదు సార్. ఆవిడకి ఏమైందనేది నీ నోటితో చెప్పిస్తాను. కొట్టండి. సార్ మనీష్ ఏం చెప్పట్లేదు మనకి, వాడి ఫ్రెండ్ కూడా ఏం చెప్పట్లేదు. అసలు వాళ్ళ దగ్గరే 0.8 mm పిస్టల్ ఉన్నట్టు కూడా మన దగ్గర ఎలాంటి ప్రూఫ్ దొరకట్లేదు. గరిమా యొక్క ATM కార్డు నుంచి డబ్బులు తీశారు కదా ఒక అబ్బాయి, వాడి చేతి మీద టాటూ ఉంటుంది, కానీ వీళ్ళ చేతుల్లో ఏం టాటూ లేదు. నితి కరీమా హత్యకి వివేక్ విశాల్కి ఏ సంబంధం లేదు. ఇన్ఫాక్ట్ నితి గరిమాకి వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి కనెక్షన్ లేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రెండు విషయాలకు కామన్గా ఉంటుంది. ఆ మర్డర్ వెపన్, ఆ పిస్టల్, శశిత ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఈ రెండు కేసుని మనం మళ్ళీ ఒకసారి చదివి చూద్దాం. నితి కేసులో ఈ ఇన్ఫర్మేషన్ దొరికింది. అదేంటంటే క్రైమ్ సీన్లో నితి కార్ పక్కన ఒక బ్లాక్ కలర్ కార్ నించుంది. నితి మేడం ఒక కారు మీరు కనిపెట్టారని చెప్పారు కదా సార్. నేను ఇక్కడ ఉండే వాళ్ళు అందరిని అడిగాను సార్. అప్పుడు ఒక మనిషి దొరికాడు. ఆయన ఏం చెప్పాడంటే ఆయన సైకిల్ వెళ్ళేటప్పుడు నీతి పక్కన ఒక బ్లాక్ కార్ చూసారంట. కానీ వివేక్ అండ్ విశాల్ వాళ్ళ కారు సిల్వర్ కలర్లో ఉండింది. సో విట్నెస్ కన్ఫ్యూజ్ అయ్యాడేమో అనుకున్నాను నేను. విట్నెస్ ఎవరు? సార్ నాకు కానిస్టేబుల్ కుమార్ చెప్పాడు. ఎవరో ఒకరు విట్నెస్ మూలంగా ఈ ఇన్ఫర్మేషన్ ఒక ఇన్ఫార్మర్ చెప్పారు సార్. ఎవరా విట్నెస్? విట్నెస్ మీరు కళ్ళారా చూసారా? లేదు సార్. ఎందుకు? ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళని కళ్ళు మూసుకుని నమ్మకూడదు సార్. అది వచ్చి ఏంటది? అతని ఇన్ఫర్మేషన్ నాకు చెప్పండి. అరే నాకు ఒక రౌండ్ పోయిరా, గ్లాస్ ఇవ్వు. ఏమైందిరా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఇది చూడు, ఈ టాటూ వేసుకున్న వాళ్ళని పోలీసులు వెతుకుతున్నారు. నువ్వు ఆ టీషర్ట్ని ప్యాంటు వేయకపోయింటే ఇక్కడ మాట్లాడుకుంటుండవు. నువ్వు నా ఫ్రెండ్ అని పోలీస్ ఇన్ఫార్మర్కి ఖచ్చితంగా తెలుసు. ఈ టాటూ కానీ ఎవరైనా చూస్తే మనం ఖచ్చితంగా జైలుకి వెళ్ళిపోతాం. ఈ టాటూని ఎలా అయినా రిమూవ్ చేసేయి. ఇంకొక విషయం, మీ ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అరే అంతకుని కనిపెడటానికి అన్ని చోట్ల వెతికాం, కానీ మేము కనిపెట్టలేకపోయాం. నువ్వు మా ఇన్ఫార్మర్గా ఉండి మాకు తెలియకుండా ఈ పని చేసావు. మేము నమ్మే ఈ పని అప్పచెప్పాం, కానీ నువ్వు మమ్మల్నే మోసం చేసావు. నేను మాత్రం ఏం చేసేది సార్? కొట్టి 400 రూపాయలతో నా ఫ్యామిలీని రన్ చేయలేను సార్. నా జీవితంలో సగం ఇలానే సార్ జీవించాను. ఈ డబ్బు విషయంలో వస్తే నా భార్య నన్ను అసలు అవమానిస్తుంది సార్. దాని తర్వాత నేను ఎక్కువ టెన్షన్ అయిపోయాను సార్. నిఖిల్ కరీమన్ ఏం చేశారు? వాళ్ళిద్దరు ఏం తప్పు చేశారు? వాళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు సార్. అరే మీరు నితి మేడమే కదా? మీరు టెన్నిస్ ఆడతారు కదా మ్యామ్? మీరు నాతో ఒక సెల్ఫీ తీసుకుంటారా? నేను మీ ఒక పెద్ద ఫ్యాన్ని. ఎందుకు నీకు సెల్ఫీ కావాలి? మీతో ఫోటో తీసుకుంటే నేను ఫ్రెండ్స్కి చూపించచ్చు కదా మేడం. ఓకే ఫోటో మ్యామ్. లిమిట్లో ఉండు. అర్థం అవట్లేదు, ఒకసారి చెప్తే. తప్పుకో ఇక్కడ నుంచి, తప్పుకో. తను నన్ను ఎక్కువగానే అవమానించింది సార్. దాని తర్వాత నితి ఒక బండి యాక్సిడెంట్ అయిందని మీ దగ్గర నుంచే మాకు రిపోర్ట్ వచ్చింది సార్. ఏం చేస్తారు మీరు? కళ్ళు కనిపిస్తుందా మీకు? మేమందరూ మా కార్తో ఆ ప్లేస్కి వెళ్ళాం సార్. మమ్మల్ని ఏమన్నా చూసింటారని మాకు భయం వేసింది సార్. అందుకోసమే నేను బండి యొక్క కలర్ని మార్చి చెప్పాను. సార్ చెప్పు ఈ యాక్సిడెంట్ సంబంధించిన విషయంలో 2 పిల్లలు సంబంధించుంటారని నాకు తెలియదు సార్. ఈ టాటూ వల్లే మేము దొరికిపోయాం. అలా లేకుంటే మేము దొరికిపోయేవాళ్ళం కాదు. నువ్వు పెద్ద తెలివైన వాడిని అనుకుంటున్నావా? నువ్వు పోలీస్కి పనిచేసి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు.
కానీ నువ్వు ఒక విషయాన్ని మర్చిపోయావు. చట్టం చేతుల నుంచి ఎలాంటి నేరస్తులైనా తప్పించుకోలేరని. చాలా తెలివైన వడవ నువ్వు. ఈ కేసులో ఒక ఇన్ఫార్మర్ ఏం చేశాడు అంటే ఇందులో పాల్గొని అతనే ఒక కుట్రదారుడిగా నిల్చున్నాడు. ఇతనిలా చేయడం వల్ల ఇతనికి మాత్రమే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ కు చాలా సమస్య వచ్చింది. ఈ కేసు పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా పెద్ద సంచలనమైంది. నీతి మరియు కరీమా ఈ ఇద్దరు విక్టిమ్స్ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ వీళ్ళు దీని గురించి ఏది మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. జరిగిన సంఘటన గురించి వీళ్ళు అసలు నోరనే తెరవలేదు. విక్టిమ్స్ యొక్క పర్సనల్ లైఫ్ కి అలాగే హంతకులకి ఎలాంటి సంబంధం అనేది అస్సలు లేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే ధైర్యంగా ఉన్న వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. ఈ ఇద్దరు అమ్మాయిలు కనుక మొదట్లోనే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర సహాయం కోరుంటే ఈ క్రిమినల్స్ ఇలాంటి తప్పులు చేసే ముందల 1000 సార్లు అనేది ఆలోచించుండేవాళ్ళు. నేను మీ అనూప్ సోని మీ నుండి సైనింగ్ ఆఫ్. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ లో కొత్త ఎపిసోడ్స్ తో మన ఎక్స్పర్ట్స్ తో వచ్చి ఒక కొత్త కేసు గురించి నేను మీ దగ్గర మళ్ళీ చెప్తాను. అలాగే మిమ్మల్ని మీ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. హెచ్చరికతో ఉండండి, జాగ్రత్తగా ఉండండి. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ ని చూస్తూ ఉండండి. జై హింద్.